నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ ప్రాంగణాలు. సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేయాలి. జడకొప్పులాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న కనుమరుగవుతున్న కళలకు ప్రాణం పోయడం అభినందనీయమని వెల్లడి. జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆలయ ప్రాంగణాలు భక్తజన సంద్రంగా మారాయి. మాజీ మంత్రి జోగురామన్న స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శనివారం వేకువజాము నుండే ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. ముక్కోటి ఏకాదశి, స్వర్గ ద్వార ఏకాదశిగా సైతం పిలువబడే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల్లో అత్యంత విశిష్టత కలిగిన ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేకువజాము నుండే ప్రత్యేక పూజలు ఆచరించారు. భక్తి శ్రద్ధల నడుమ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, హారతులు అందజేశారు. ఆలయంలో అందంగా అలంకరించిన స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనానికి పలువురు నేతలు, అధికారులు, పట్టణ ప్రముఖులు ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి జోగురామన్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను వైభవంగా జరపడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. గోవింద నామస్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను చేపట్టగా ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం కొరకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను వేద పండితులు భక్తులకు వివరించారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరాగా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. తలమడుగు, తాంసీ మండలాల్లోని సోనాపూర్, కొలాంగూడ, నర్సాపూర్, లీంగూడ గ్రామాల్లో పీఎం జన్మన్ నిధులతో నిర్మించనున్న మల్టీపర్పస్ హాల్ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ గోడం నాగేష్తో పాటు బోతి ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. ముందుగా తలమడుగు మండలంలోని కొలాంగూడ, నర్సాపూర్, సోనాపూర్ గ్రామాల్లో పనులను ప్రారంభించిన అనంతరం తాంసీ మండలంలోని లీంగూడ గ్రామంలో శంకుస్థాపనకు హాజరయ్యారు. అతిథులకు గ్రామస్తులు గిరిజన సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులను గ్రామస్తులు సన్మానించారు. స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ సతీష్, ఏఈ శేఖర్ రావు, మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తొడ జయవంత సంభు, పటేల్ భీమరావు, ధనుంజయ్, బోండ్ల వెంకటస్వామి, కనపర్తి చంద్రకాంత్, శార్తస్వామి, నారాయణరెడ్డి, సుంకిడి మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు తోట వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మహేష్, మాజీ సర్పంచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతిని విశిష్టతను మరవకుండా భావితరాలకు అందచేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మంథనం ఒక సంకల్పం ద్వారా నిర్వహిస్తున్న జడకొప్పులాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనాదిగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు, కళల ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వాటి విశిష్టతను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణ విద్యామందిర్లో నిర్వహిస్తున్న మంథనం ఒక సంకల్పం ఆధ్వర్యంలో జడకొప్పులాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం రాత్రి జరిపిన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు జరిపి ప్రారంభించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన జడకొప్పులాట కార్యక్రమాన్ని వీక్షించి వారితో కలిసి సరదాగా ఆడుతూ తన చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు కార్యక్రమం కొనసాగగా కళాకారులను, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నిషికాంత్ దేశపాండే, అల్లూరి సంజీవరెడ్డి, కూపటి మనోహర్, సతీష్, శ్రీపాద, అనిరుద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ మంథనం ఒక సంకల్పం కళా సాంస్కృతిక వేదిక ద్వారా అంతరించిపోతున్న కళలకు జీవం పోసేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జడకొప్పులాటకు ఎంతో ప్రాధాన్యం ఉండేదని, ఇలాంటి ఆటలు కనుమరుగవుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. చలికాలంలో గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే జడకొప్పులాట గ్రామస్తుల మధ్య ఐక్యమత్యాన్ని పెంచడమే కాకుండా శారీరక దృఢత్వం పెంచేందుకు సైతం దోహదం చేస్తుందన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత రోజుల్లో సాంప్రదాయాలను మరవకుండా వాటి ప్రాధాన్యతను తెలుసుకోవాలని తెలిపారు. ఇందుకు తన వంతుగా పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. మా కాలంలో పలానా ఆటలు, పాటలు, అసలు చలి అనేది కూడా ఇప్పుడు ఇది ఏమీ చలి కాదు. మీకు పెద్ద మనసులో మన గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు. అప్పుడు ఉన్న కనీసం ఇప్పుడు ఒక 50% కూడా ఉండలేదు. అప్పుడు 3 నెలలు కంటిన్యూగా వరుసగా చలికాలం ఉండేది. 4 నెలలు 3 నెలలకు కష్టం ఉండేది. ఎంత చలి ఉన్నా ఈ ఆటలతోటి, పాటలతోటి శ్రీకాంత్ గారు చెప్పినట్టు పెద్ద రాత్రి ఉన్నా 12 గంటల వరకు కూడా ఏ గ్రామంలో కూడా ఎవరు పడుకునేవాడు కాదు. కారణం
గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఆటలతో పాటలతో మన యొక్క ఏదైతే పద్ధతిని కొనసాగిస్తూ మరి ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు, మన ధర్మాల ప్రకారం కావచ్చు, ఆనాడున్నటువంటి పతనమైపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి కళల్ని మళ్ళీ పునరావృతం కావాలి. మరి ఇప్పుడు కొత్త కొత్త చూస్తూ ఉన్నాము, జిమ్లు వేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఏమేమో రకరకాల కొత్త కొత్త అనేక ఫేషన్లతోటి బాడీకి ఇలా మనకు చెమట రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇంత ఈజీగా ఒక 3-4 సార్లు మరి ఆడితే ప్రతి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, ఏ అవయవం కూడా మిస్ అవుతలేదు. అంతా దీంట్లో ఉన్నటువంటి కళల్ని మనం మర్చిపోయినాం. మళ్ళీ కూడా కళలన్నిటి కూడా పునరావృతం తీసుకురావడానికి కొరకే ఇస్కాన్ దేశపాండే గారు వారి బృందం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి తప్పకుండా తనన్నట్టు ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేయడానికి వారు ఒక సంకల్పం పూనుకున్నారు. ప్రతి మనిషికి ఒక సంకల్పం ఉండాలి. మనం ఒక గమ్యం చేరుకోవాలన్నప్పుడు అది ఎంత దూరం ప్రయాణమైనా మొదటి అడుగుతో ప్రయాణం ప్రారంభిస్తుంది. తను కూడా మరి అంతరించిపోతున్నటువంటి కళల్ని మళ్ళా తీసుకురావడానికి కోరుకుంటున్న ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనందరి సహాయ సహకారాలు ఉండాలి. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంత రాత్రి అయినా వాళ్ళు మరి తల్లిదండ్రులు సహకరించకపోతే మన పిల్లలు రాదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ కబ్జాలతో సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యే వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడడంతో అనేక మంది బాధితులు తమ కార్యాలయానికి పత్రాలతో వస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి మీదకే పాయల్ శంకర్ మనుషుల్ని పంపిస్తున్నాడు, రౌడీల్ని పంపిస్తుండైతే ఇంకా సామాన్యులను, వ్యాపారులను, మధ్యతరగతి ప్రజల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ఆదిలాబాద్ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. కంది శ్రీనివాసరెడ్డిది పెట్టే చెయ్యి, పాయల్ శంకర్ది లాక్కునే చెయ్యని ఆదిలాబాద్లో ఏ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. మీడియా మిత్రులకే కాదు, ప్రతి పేదవారికి ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు దక్కాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన. పాయల్ శంకర్, నీకు దమ్ముంటే ఇద్దరం కలిసిపోయి అడుగుదాం సీఎం గారిని, ఆదిలాబాద్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని, ఇల్లు కూడా ఇవ్వాలని. వస్తావా? కల్లి బొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి నీ నీచమైన చరిత్ర మీడియా మిత్రులందరికీ తెలుసు. ముఖం లేదు నీకు. ఎప్పుడు పోయినా పైసల పైరవీలు చేస్తున్నావు. కాంగ్రెస్లో చేర్చుకోమని మా లీడర్లని బతిమలాడుతున్నావు, కాళ్ళు పట్టుకుంటున్నావు. పాయల్ శంకర్, నిన్ను మోకాళ్ళ మీద హైదరాబాద్కు నడిచెచ్చి యాత్ర చేసినా కూడా నిన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోము. నీలాంటి భూ కబ్జాదారుడు మా పార్టీకి అక్కర్లేదని మా పార్టీ అధినాయకత్వం చెప్పింది నిజం కాదా? పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు తెలంగాణ అంతటా ఫేమస్ అయినాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ఆదిలాబాద్ నుంచి రౌడీజాన్ని, కబ్జాకోర్లను తరిమికొట్టి క్లీన్ ఆదిలాబాద్గా, అద్భుతాల ఆదిలాబాద్గా మార్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటా. ఈ దొంగల భరతం పడతా. సర్వే నంబర్ 2/3/1/1 రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా డిఎస్ పెండింగ్లో ఉన్నదాన్ని పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపౌండ్ వాల్ నిర్మించి నువ్వు నీ వ్యాపార భాగస్వాములు కలిసి 4 ఎకరాల భూమి 110 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసిండ్రు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధారాలు అన్నావు కదా, ఆధారాలు చూపిస్తున్నా, చూసుకో పాయల్ శంకర్. ప్రభుత్వ వెబ్సైట్లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ 110 కోట్ల స్థలం, 110 కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్
పేరు మీద రిజిస్టర్ అయిన మాట వాస్తవం కాదా? 110 కోట్ల స్థలం ఇది. ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది. ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలిచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని 110 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్? బేలా మండలం పొనాల గ్రామ పంచాయతీ పరిధిలో గల దేవుజీగూడ గ్రామంలో పీఎం జన్మన్ పథకంలో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల బీజేపీ నేతలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ సీనియర్ నేతలు సలాం దేవరావు, నైతం, వాసుదేవ్, నామ్దేవ్, భగవాన్, ప్రమోద్ రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు సలాం దేవరావు మాట్లాడుతూ మండలంలోని మారుమూల గ్రామం అయినటువంటి దేవుజీగూడలో ప్రధానమంత్రి జన్మన్ పథకంలో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 60 లక్షల నిధులను కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా అత్యంత వెనుకబడిన కొలాం గిరిజనుల కోసం వసతి గృహాలు, విద్యుత్ సౌకర్యాలు, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం వర్ధిల్లాలి, వైఎస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేవుజిగూడ గ్రామంలో పిఎం జన్మన్ నిధి నుంచి 60 లక్షలు మంజూరైనాయి. మొన్న 7 తారీఖు నాడు ఎంపీ గారు నగేష్ ఎమ్మెల్యే పిఎం జన్మన్ నిధి నుంచి వచ్చిన నిధులు 60 లక్షలు మన దేవుజిగూడ గ్రామంలో కమిటీ హాల్ కొరకు మంజూరు చేయడం జరిగింది. భూమి పూజ చేశారు. అందుకే ఈరోజు మనం పిఎం జన్మన్ నుంచి దేవుజిగూడ గ్రామంలో వచ్చిన నిధులు, అందుకే గ్రామస్తులు అందరు కలిసి గ్రామ పంచాయత్ పోనాల గ్రామం దేవుజిగూడ గ్రామస్తులందరూ కలిసి మోదీ సర్కార్ని పాలాభిషేకం చేయటం జరిగింది. మోదీ సర్కార్తో పాటు ఎంపీ గొడం నగేష్ గారికి పాలాభిషేకంతో అభిషేకం చేయటం జరిగింది. జిల్లాలోని పలు పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా ఉత్సవాలను వైభవంగా జరిపారు. ఇందులో భాగంగానే స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండగ వేడుకల సందడి నెలకొంది. విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. పండగ వాతావరణం తలపించేలా గొబ్బెమ్మలతో పాటు సాంప్రదాయాన్ని చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవు కావడంతో శుక్రవారం వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం లలిత కుమారి, వైస్ ప్రిన్సిపల్ రమణిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23. వివరాలకు tgsite.cgg.gov.in. అలాగే SC/ST గురుకులాల్లో 6 నుంచి 9 తరగతులలో బ్యాక్లాగ్ ప్రవేశాలు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో SC/ST గురుకులాల్లో 6 నుంచి 9 తరగతులలో బ్యాక్లాగ్ ప్రవేశాలకు ఇంకా రుక్మాపూర్ ఫిబ్రవరి 23. వివరాలకు tgsite.cgg.gov. गंडे से पूछ सकते हैं। మరోవైపు జైనత్ మండలం కెనాల్ మేడిగూడ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగోలీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఉపాధ్యాయుడు చిలక సతీష్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ విశిష్టతను పిల్లలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సంజీవరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినోద్రావు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్, బాదల్, స్వామి తదితరులు పాల్గొన్నారు. గాలి పాఠాలు ఎగిరేసేటప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధల నడుమ వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు. ఉత్తర ద్వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు
ప్రత్యేక పూజలు గోవింద నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ ప్రాంగణాలు. సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియచేయాలి. జడకొప్పులాట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జోగురామన్న కనుమరుగవుతున్న కళలకు ప్రాణం పోయడం అభినందనీయమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.